సార్ ఇప్పుడు కొంచెం ఇంటరప్షన్స్ లేకుండా ఇది ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆన్సర్ చేయాలి సార్. ఇంతమంది మంత్రులు వేస్తే కష్టమైంది అధ్యక్ష. అధ్యక్ష గౌరవనీయులు జూపల్లి గారు అది పద్దుల మీద వచ్చినప్పుడు వారిని మాట్లాడమనండి, మేము కూడా చెప్తాం. అధ్యక్ష గౌరవనీయులు జూపల్లి గారు, నేనేమి నా సొంతగా చెప్పలే, ఇది 2026-27 తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ గౌరవనీయులు ఆర్థిక మంత్రి వారి ఫోటోతో సహా వారి సంతకంతో సహా వారు పెట్టిన బుక్లో నుంచే చెప్తున్నా. ఇందులో ఏం చెప్పిందంటే అధ్యక్ష, 2024-25 యాక్చువల్ ఇన్కమ్ 34,633 కోట్లు. ఈ ఇయర్ ఎక్సైజ్ మీద 46,941 కోట్ల ఆదాయం తెచ్చుకుంటామని అంచనా పెట్టారు. దానికి దీనికి తేడా 12,338 కోట్లు. ఈ 12,338 కోట్లు ఎట్లా ఆదాయం వస్తుందో బట్టి గారు సమాధానం ఇవ్వండి. గల్లీకో దుకాణం పెడతారా, మండలంకో బార్ షాప్ పెడతారా, పట్టణానికి ఒక బ్రీవరీ పెడతారా, ఏం చేస్తారు, ఏం మంత్రం వేస్తారు, ఏం మాయ చేస్తారో సమాధానం మీ సమాధానంలో చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, పెద్దలు జూపల్లి గారు నేను అందులో పోతే టైం వేస్ట్ అయిద్దని చెప్తలేను, కానీ వారు ఏమన్నారు, 10 ఏళ్లలో 25,000 కోట్లు పెరిగింది అన్నారు. అంటే సంవత్సరానికి 2,500 కోట్లు పెరిగింది అని వారు నన్ను ప్రశ్నించారు. ఇప్పుడు అధ్యక్ష ఒకటి, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా పాలన అయిపోయింది, మీరు ప్రశ్నించుడు అయిపోయింది, బిల్లు పాస్ అయిపోయింది, ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు మమ్మల్ని అడగడం కాదు, ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. ప్రజల గొంతుకగా మేము మిమ్మల్ని అడగడం మా బాధ్యత. ఊకే మీరు ఇంకా పాత ముచ్చట్టు మాట్లాడడం కాదు, మీరు సమాధానం చెప్పండి. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, 10 ఏళ్లలో యావరేజ్ బీఆర్ఎస్ హయాంలో 2,500 పెరిగిందని మీరే చెప్పారు. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు ఒక్క సంవత్సరమే 12,338 కోట్లు ఎట్లా పెరుగుతుంది? 2,500 ఎక్కడా, 12,300 ఎక్కడా అని అడుగుతున్నా. ఇది ఎట్లా చేస్తారో ఆ మంత్రం ఏందో చెప్పండి, మ్యాజిక్ ఏందో చెప్పండి అంటున్నా. అది బట్టి గారు తమ సమాధానంలో చెప్పాలి. ఇక పోతే అధ్యక్ష లేదు, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ప్లీజ్ సార్, ఇది కరెక్ట్ కాదు సార్, సార్ కరెక్ట్ కాదు సార్, సార్ సార్ ఏం సార్ ఇది? అధ్యక్ష, అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం గతంలో 35,000 కోట్ల నుంచి ఈ మధ్యకాలం చేసినటువంటి టెండర్స్ కావచ్చు చేసిన కారణంగా 39, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇట్ విల్ టచ్ అరౌండ్ 38 to 39,000 crores. సో దానిపైన అదనంగా ఏం పెట్టినది దట్ యూ కెన్ క్లారిఫై.